ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. కూర్చోండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ ఆవిడే? బాగుంది. మీ కాపురం? నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. నాన్నగారు మీతో రాలేదా? నాతో వచ్చినట్టు నీకెలా తెలుసు? ఈ ఇంట్లో ఉండేది ఇద్దరు. ఒకరు బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళారో రెండో వాళ్ళకి తెలియకుండా ఉండదుగా. ఆయన చాలా బాధపడుతున్నారు. ఆడపిల్లని కన్నప్పుడు తప్పదుగా. నువ్వు ఎన్నాళ్ళు ఇలా ఉంటావు? పోయేటంత వరకు. కళ్యాణి, ఎవరైనా అంతేగా. ఒంటరిగా ఉంటే అంతే. ఉన్నది ఒంటరిగానేగా. నీకు ఈ ఒంటరితనం పోవాలి అంటే పెళ్లి చేసుకోవాలా? ఏ చేసుకోవా? ఎందుకలా నవ్వుతావు? అందరు అడిగినట్టే మీరు అడిగారు. ప్రేమింటే అర్థం ఇలా మిగిలిపోవడమేనా? మీకు తెలిసిన అర్థం అదే. అంటే అర్థం నాకు తెలియనట్టేగా. నువ్వు ఉండగా నేను పెళ్లి చేసుకున్నాను అంటే ప్రేమకు అర్థం నాకు తెలియనట్టేగా. నేను స్వార్థపరుడన్న మాటేగా. కాదండి. కాకపోతే నువ్వు అన్న మాటకు అర్థం ఏమిటి? నన్ను ఒప్పించింది ఎవరు? నా పెళ్లి జరిపించింది ఎవరు? అంటే నీకున్నంత ప్రేమ నాకు లేనట్టేగా. కాదండి, నా ఉద్దేశం కాలేదు. చూడు, నువ్వే అన్నావు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ ప్రేమించుకున్న వాళ్ళు కారు, ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకోలేరు అని. నేను తెలిసిందానివి, అర్థాన్ని నాకు విడమర్చి చెప్పిందానివి. ఆ అర్థం నీకు మాత్రం వర్తించుతా? నీకొక న్యాయము నాకొక న్యాయమునా? కళ్యాణి, ప్రేమించడానికి మనసు కావాలి, కానీ పెళ్లి చేసుకోవడానికి మనసు లేకపోయినా పర్వాలేదు. అంటే మనసు లేకుండా పెళ్లి చేసుకుని నాటకం ఆడమంటారా? మరి నాటకం ఆడమని నా పెళ్లి జరిపించావా? మీకు పర్వాలేదు, మీరు మగవారు. అంటే మగవాడికి మనసు సగమే ఉంటుందా? కాదండి, మగవాడు ఇల్లు విడిచి బయటికి వెళ్ళిన దగ్గర నుంచి తిరిగి ఇంట్లో అడుగు పెట్టే వరకు ఆ ఇష్టం లేని తనాన్ని మర్చిపోగలడు. కానీ ఆడది లేచిన దగ్గర నుంచి తిరిగి నిద్రపోయే వరకు ఆ ఇష్టంలోనే ఉండాలి, ఆ ఇష్టంతోనే బ్రతకాలి. నువ్వు ఇలాగే విడిపోదలుచుకుంటే దానికి బాధ్యుడు నేనే అవుతాను. నేను ఆమెను పెళ్లి చేసుకోవడం మూలంగా నీ జీవితం ఇలా నాశనం అయిపోతుంది. ఆమెకు విడాకులు ఇవ్వడానికి కూడా నేను వెనకాడను. అవును కళ్యాణ్, త్యాగం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు. ఆమె కోసం నా ప్రేమను త్యాగం చేయించి నాకు పెళ్లి చేసినప్పుడు నా కోసం నీ ప్రేమను త్యాగం చేసి నువ్వు పెళ్లి చేసుకోలేవా? నీ మాట నేను విన్నప్పుడు నా మాట నువ్వు వినలేవా? నా మాట గౌరవించిన నీ ప్రేమ ప్రేమినా? చెప్పు చెప్పు కళ్యాణి, చెప్పు, మాట్లాడదు. మీరు చెప్పిన అన్ని చోట్లకి ఫోన్ చేసామమ్మా, ఆయన ఎక్కడా లేరు.
ఏం జరిగింది? ఎలా పోయారు? ఎలా పోతే నీకెందుకు? అదేం మాట గౌరీ? అవునండి, ఎలా పోతే నీకెందుకు, ఎవరు పోతే నీకెందుకు? నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్తారు, ఇష్టం వచ్చినప్పుడు వస్తారు. మీరు చాలా అవసరమైన పని మీద వెళ్ళారు. భార్య అవసరం కాదు, ఇల్లు అవసరం కాదు, భార్యతో చెప్పి వెళ్ళటం కూడా అవసరం కాదు. చెప్పే స్థితిలో కాదు గౌరీ నేను వెళ్ళింది. ఏమిటండి, భార్య కూడా చెప్పకుండా వెళ్ళాల్సినంత రాత ఏమిటంట? నేను వెళ్ళకపోతే ఒక జీవితం నాశనం అయిపోయేది. ఆ జీవితాన్ని వద్దనేసారా? మా నాన్నగారు ఉంటే నీకే, పోతే నీకే. గౌరీ ఏదో చదువుకున్నవాడు, బుద్ధిమంతుడు, సంస్కారం ఉన్నవాడు, చిన్నప్పటి నుంచి మా ఇంట్లో తిరిగాడు. నేనంటే దేవుళ్ళ నెత్తిని బతికినవాడని ఆయన అనుకుంటే నేను నిజం నమ్మి మిమ్మల్ని దేవుడు అనుకున్నానండి. ఈరోజు ఆయన పోయినప్పుడే రానివారు, రేపు నేను పోతే మాత్రం వస్తారని. నాకు తెలియదు గౌరీ, తెలిస్తే రాకుండా ఉంటాను. చెప్పు. ఎలా తెలుస్తుందండి? అసలు మీరెక్కడున్నారో తెలిస్తేగా ఏం జరిగిందో మీకు తెలియపరచడానికి. మీ వాడు మీరు పోయారు, ఆయన వాడు ఆయన పోయారు. మిగిలింది నాకు నేనేగా. నా బ్రతికింతానండి, నా బ్రతుకు. సారీ గౌరీ, ఏంటి ఉత్తరం పత్రం లేకుండా వచ్చేసారు? ఏం చేయమంటావు? పొజిషన్ బాగాలేదు. ఏమైంది? అతను వదిలేసి వచ్చేసాను. ఎవరిని? మీ ఆయన? ఏమే, ఎందుకని? ఏం లేదు, నేను ఊరికే సినిమాకి వెళ్తున్నానంట. ఆయన ఇంటికే రానప్పుడు నేను సినిమాకి వెళ్తే తప్పేమిటి? మొన్న మా ఊరు అంతా వచ్చి షూటింగ్కి వచ్చాడు. రోజంతా అక్కడే ఉండిపోయాను. రాత్రప్పుడు కూడా షూటింగ్ చేశారు. అవునా? రాత్రంతా అక్కడే ఉండిపోయాను. మళ్ళీ తెల్లవారుజాములు కూడా షూటింగ్ చేశారు. తెల్లవారు అక్కడే ఉండిపోయాను. అతను రూమ్కి వెళ్ళి సంతకం పెట్టించుకొచ్చాను. అది తప్పంట, తిట్టారు. పోని వచ్చేసాను. అదేంటది? రూమ్కి వెళ్ళి సంతకం పెట్టుకొస్తే తప్ప? ఒకరు అందరూ అంతేనట. మంచి పని చేశారు. నాకు వేరు పడుతుంది, ఇక్కడే ఉండిపోయే. ఏమండి, రజని అని నాతో పాటు చదువుకుంది. వాళ్ళ ఆయనతో గొడవ పెట్టి వచ్చేసిందండి. మొగుడు మంచోడు కాదండి, అందుకే ఇక్కడే ఉండిపోమన్నాను. మా ఆయన నేను చెప్పానుగా, వాళ్ళ నాన్న తీసుకెళ్లి వడ్రంగంలో పెడితే మా నాన్న తీసుకొచ్చి చదివి అది పడితే పెళ్లి చేసుకుని చదువుకున్నారే. ఎంత కష్టపడిపోయి వచ్చారో. స్నానం చదవండి రా. స్నానం తర్వాత ముందు టిఫిన్ పెట్టవే. తిండి పోతువే నువ్వు. రా రామ తల్లి, నా సంతానం. ఎలా చేశాండి? నేను మేలు కాకుంటే సమయాలు పోసుకుంటాను. ఎందుకని? ఆఫీస్కి టైం అయిపోతుంది. నన్ను చేయమంటారండి? పిల్లలు మండపోతే నేనే వర్షంలో తట్టుకొని పిల్లలు తెచ్చారు. చూడండి, ఊరు నా కళ్ళ లేకు. ఇప్పుడు వచ్చే నష్టం ఉందని. సమయం మీకు అలవాట్లేదు కదండి. టైంని బట్టి మనిషి నడుచుకోవాలి కానీ మనిషిని బట్టి టైం నడుచుకోదుగా. అవసరాన్ని బట్టి ఎప్పుడైనా ఎవరైనా దేనికైనా అడ్జస్ట్ కాక తప్పదు. డబ్బులు అండి ఎంత కావాలి? 2 చీరలు అంటే 2 ఉంటాయి. తీసుకో. ఎందుకని అడగరే? అవసరం ఉంటే అడుగుంటావు, మళ్ళీ అడగడం ఎందుకు? అయ్యో నాకు కాదండి, నా ఫ్రెండ్ వచ్చింది కదండి, కట్టుబట్టలతో వచ్చింది. మార్చుకోవడానికి 2 చీరలైనా కావాలి కదా, అందుకని. చూడండి, ఉద్యోగుల చీరలు తిరిగి ఇచ్చేస్తానండి. చూడు, ఇచ్చిన పుచ్చుకో. పుచ్చుకోలేదు. ఏం జరిగింది? ఎందుకు ఎక్కడికి కొడతారు? ఎందుకు పండు తగిలించాడండి. అవునండి. ఏం బాబు? ఆకలిందండి. మరి అక్కడికే ఉంది. అమ్మ అన్నం పెట్టలేదు.
అమ్మా బాబు కళ్యాణి, ఏం కళ్యాణి, పసిబిడ్డకు అన్నం పెట్టలేని స్థితిలో ఉన్నావు. ఏమిటి కళ్యాణి, నువ్వేనా? నీకేనా ఈ పరిస్థితి వచ్చింది? ఏం జరిగిందో చెప్పు కళ్యాణి, ఏమైంది చెప్పు. నా పెళ్ళైనప్పటి నుంచి ఎందుకో నాన్న మనసు బాగలేదు. మనిషిగా లేరు. ఎవరో చెప్పిన మీ నాన్న పిచ్చి వాళ్ళ తిరుగుతున్నాను, పిచ్చిగా గుర్ర పందాలు ఆడుతున్నారని చెప్పారు. ఆ తర్వాత